మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్లో ప్రారంభమైన శాంతి చర్చలు మొదటి రోజే తీవ్ర విభేదాల మధ్య నిలిచిపోయాయి. దాదాపు గంటకు పైగా సాగిన ఈ తొలి విడత చర్చల్లో ఇరు దేశాల మధ్య ఉన్న అగాధం స్పష్టంగా బయటపడింది. లెబనాన్లో ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య సాగుతున్న యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేస్తేనే తదుపరి చర్చల్లో పాల్గొంటాము అని ఇరాన్ తెగేసి చెప్పింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అధ్యక్షుడిని ఉద్దేశించి చేసిన హెచ్చరికలు, దానికి ఇరాన్ ప్రతినిధులు ఇచ్చిన ఘాటు సమాధానాలు ఈ చర్చలను మరింత సంక్లిష్టంగా మార్చాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలకు దారితీస్తున్న ఈ తాజా పరిణామాల పూర్తి వివరాలు చూద్దాం. 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చాలనే లక్ష్యంతో ప్రారంభమైన స్విట్జర్లాండ్ దౌత్య చర్చలు మొదటి రోజే సందిగ్ధంలో పడ్డాయి. పాకిస్తాన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంలో జరిగిన ఈ సమావేశంలో అణు కార్యక్రమం కంటే ఎక్కువగా లెబనాన్ సంక్షోభం, ఇరాన్పై ఆర్థిక ఆంక్షల ఎత్తివేత అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చాయి. చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక అంతర్జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ అధ్యక్షుడిని హెచ్చరించడం తీవ్ర దుమారం రేపింది. ఈ 60 రోజులు గడువు ముగిసిన తర్వాత తాను ఏదైనా చేయగలనని, ఇరాన్ అధ్యక్షుడు తన నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ హెచ్చరికలపై ఇరాన్ ముఖ్య రాయబారి మహమ్మద్ బాగిర్ గాలిబాఫ్ సామాజిక మాధ్యమాల వేదికగా అంతే ఘాటుగా స్పందించారు. అమెరికా తమను బెదిరించడం మానుకోవాలని, తమ సాయుధ దళాలు ఎలాంటి చర్యకైనా సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అమెరికా కేవలం మాటలకే పరిమితమవుతుందని, తాము చేతల్లో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ తమ పౌరుల రక్షణ కోసం లెబనాన్ సరిహద్దుల్లో తమ సైన్యం ఎంతకాలమైనా ఉంటుందని ప్రకటించడం ఈ వివాదాన్ని మరింత పెంచింది. ఇరాన్ తన అణ్వాయుధ సంకల్పాన్ని వీడకుంటే తిరిగి దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తూ ఉండగా, లెబనాన్ సమస్య తేలకుంటే చర్చలు ముందుకు సాగవని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ పరస్పర సవాళ్ల మధ్య ఇరు దేశాల ప్రతినిధులు తదుపరి ఎప్పుడు భేటీ అవుతారనే దానిపై ప్రస్తుతం స్పష్టత కరువైంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.